గుడ్, వెరీ గుడ్. అమ్మా జ్యోతి, నీ సెలక్షన్ అద్భుతం. ఎంతైనా నా బిడ్డవు కదమ్మా. నీ ఎన్నికెంత గొప్పగా ఉండదు. సార్, కాబోయే అల్లుడివి. సారేమిటయ్యా, మామయ్య అని పిలువు. మామయ్య గారు, నా గురించి స్టాప్. నీ గురించి ఏమీ తెలుసుకోకుండా నిన్ను అల్లుడు అని పిలవద్దనేగా నీ ఉద్దేశం. చూడు విజయ్, నువ్వు ఎవరవో, నీ కులమేమిటో, నీ కుటుంబం ఏమిటో నాకు అనవసరం. నీతో పెళ్లి జరగాలని కోరుకుందా నా కూతురు. అదే నాకు కావాల్సింది. జీవితాంతం తనతో తోడుగా ఉండవలసిన మనిషిని తానే ఎన్నుకున్నప్పుడు నాకు ఇంకేం కావాలయ్యా? తక్షణం మీ పెళ్లి జరిపిస్తాను. ఈయన సామ్రాట్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. నైస్ టు మీట్ యూ మిస్టర్ సామ్రాట్. థ్యాంక్ యూ. మీట్ అగైన్. ఎవరు నువ్వు? నీ పాలిట ఎమ్ముంది. రేయ్, సీత ఎక్కడుందో చెప్పరా? సీత? ఏ సీత? రేయ్, ఏడాది క్రితం సిరిపురం ఎస్టేట్ లో అమాయకురాలైన ఒక అమ్మాయిని ఎత్తుకుపోయారే, ఆ సీతరా? తెలీదు, నాకు తెలీదు. తెలీదు? తెలీదు. చెప్పరా? చెప్పు. నా చెల్లెలు సీతను ఎక్కడ దాచావు? చెప్పు, చెప్పు. ఇప్పుడు నా దగ్గర లేదు. ఎక్కడుంది? చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. చెప్పరా? ఫ్యాన్సీ షాపు ఓనర్ రంగారావు చేతో ఉంది. చెప్పు, చెప్పు. చెప్పరా? చెప్పు, చెప్పు, చెప్పరా?
ఎవరు బాబు నువ్వు? ఏం జరిగింది? నా పేరు రాజు. చెప్పు బాబు. అక్కడ 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 కూనీ జరిగింది. కూనీ జరిగిందట. కూని కూని అంటాడు, బతికే ఉన్నాడు కదా. అర్థం లేని మాట్లాడితే అంబులెన్స్ ఫోన్ చేయి బాబు. అయ్యో దూరుతున్నావు? లోపల నీకేంటి పని? ఆపరేషన్ చేయాలి. చేసావులు చింతపండు పులుసు. ఆపరేషన్ లో డాక్టర్స్ చేస్తారు, నువ్వు నోరు మూసుకొని కూర్చో. రతి, డ్యూటీలో ఉన్నప్పుడు రత్తి గిత్తెంత లోటు ఎన్నిసార్లు చెప్తాను నీకు? లేడీ కానిస్టేబుల్ 102. సర్లే 102. ఈ విషయం ఇన్స్పెక్టర్ జ్యోతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పదు. నీకు టోపీ పెట్టుకోవడానికి బుర్రంది గాని బుర్రలో గుజ్జు లేదయ్యా. ఇన్స్పెక్టర్ జ్యోతి గారికి ఈ రాత్రే శోభనం. మొదటి రాత్రి 3 పిల్లల హాయిగా ఉండకుండా ఆపరేషన్లు ఆసుపత్రిని ఫోన్ చేయడం మహాపాపం. నువ్వు నోరు మూసుకుని నుంచో. ఆవిడికి మొదటి రాత్రి, మరి నాకు మొదలష్టం రాత్రి, శివరాత్రి. సడేలే, పెళ్ళైన రాత్రే 11 గంటలకే పాలు తాగేసేసి పడుకున్నావే, పెద్ద మగాడే చెబుతున్నావు. డాక్టర్ గారు, ఆ పిల్లాడికి ఎలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదమ్మా. కాకపోతే ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఇంకా తిరిగి రాలేదు. అది సరే డాక్టర్ బాబు, ఇంకా ఎంతసేపట్లో తెలియ రావచ్చు? 24 గంటలు పట్టొచ్చు. ఉదయం మీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రమ్మనండి, నేను మాట్లాడతాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండడం మంచిది. ఓకే డాక్టర్. ఓకే ఓకే. రతాలు, అదే వద్దన్నాను. లేడీ కానిస్టేబుల్ 102. సర్లేవా, ఇంతకాలానికి బయలుదేరావు లేడీ కానిస్టేబుల్ 102. ఇక్కడే ఉండి డ్యూటీకి. మరి నువ్వేం చేస్తావు? ఈ బల మీద కూతురు కురికేస్తా. పడుకోవడం తప్ప నీకు ఇంకో డ్యూటీ తెలిసేస్తేగా. పడుకో. కర్మ. చిచి చిచి. హలో, ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. ఎవరు? సామ్రాట్ అనే బిజినెస్ మ్యాగ్నెటా? ఐసి. అలాగా, సరే, నేను వెంటనే వస్తున్నాను. ఏమిటి జ్యోతి, ఏమైంది? నిన్న రాత్రి సామ్రాట్ అనే వ్యక్తి కార్ యాక్సిడెంట్ లో మరణించాడట. కాకపోతే ఇది హత్యేమోనని సందేహంగా ఉందట. అతను ఎలా మరణించాడనేది చూసిన ప్రత్యక్ష సాక్షి ఓ కుర్రాడున్నాడు.
ఆ కుర్రవాణ్ణి కలుసుకుని నిజం తెలుసుకోవడానికి వెళ్తున్నావా? చనిపోయిన సామ్రాట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడడానికి, ఆ కుర్రాన్ని చూడడానికి నేను వెంటనే వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. డెడ్ బాడీ ఎక్కడుంది? రండి చూపిస్తాను. డాక్టర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరేమని రాశారు? అతను యాక్సిడెంట్ కారణంగానే పోయాడని రాశాను. అతని మరణానికి కారణం యాక్సిడెంటేనని మీరు సందేహం లేకుండా చెప్పగలరా? ఐఎమ్ వెరీ షూర్ ఇన్స్పెక్టర్. ఐ సీ. నిన్న రాత్రి అడ్మిట్ అయిన కుర్రాడి పరిస్థితి ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు. ఇంటెన్సివ్ కేర్ లో ఉంచాం. ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా? ప్రస్తుతానికి లేదని చెప్పొచ్చు. రండి చూద్దాం. డాక్టర్, ఈ కుర్రాడేగా? ఎస్ మేడం. ఇన్స్పెక్టర్ గారు నమస్కారం. నా ఒక్కగానొక్క మనవడు, నా మనవడిని నాకు దయచేయండి. నా కొడుకు కొడుకు బస్ యాక్సిడెంట్ లో చచ్చిపోతే నా మనవడి చూసుకుని బ్రతుకుతున్నారు. వీడు కూడా నాకు దక్కకుండా పోతే నా ముసలి జీవితం ఎడారి బతుకైపోతుంది. కాపాడండి ఇన్స్పెక్టర్ గారు, కాపాడండి. చూడండి, మీరు అనవసరంగా బాధపడే ప్రయోజనం లేదు. కుర్రాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్ చెప్తున్నారు. హీల్ బి ఆల్ రైట్. డాక్టర్, మీరు ఎలాగైనా ఈ కుర్రాన్ని బ్రతికించి తీరాలి. ఈ పెద్దాయన కోసమే కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఈ కుర్రాడు కోలుకోవడం చాలా అవసరం. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను ఇన్స్పెక్టర్. డాక్టర్, ఈ క్షణం నుంచి హాస్పిటల్లో ఈ వార్డు దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఎవరి కారణంగా ఈ కుర్రాడి స్థితికి వచ్చాడో ఆ మనిషి కుర్రాన్ని వదిలిపెట్టడు. ఖచ్చితంగా హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. బికాస్ హీ ఈస్ ది ఓన్లీ ఐ విట్నెస్. యు ఆర్ కరెక్ట్ ఇన్స్పెక్టర్. 302, ఈ వార్డు దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. కుర్రాడికి స్పృహ రాగానే నాకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. ఉంటాను. ఇట్స్ ఆల్ రైట్. చూడు ముసలాయన, ఈ గదిలో ఎవరు ఉండకూడదని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. మీరు వెళ్ళి బయట కూర్చోండి. ఇదిగో రత్తాలు. ఏయ్, రత్తాలేంటి? లేడీ పోలీస్ 102. సర్లేవే అన్నట్టు పెద్ద ఆయన్ని మనవాడి దగ్గర కూర్చొనికుండా నీ ఆర్డర్ ఏమిటి? బయట పద, ఆయన కూర్చుంటా. అట్లంతా జాగ్రత్త అయింది. బయటికి పోదాం పదవే. వదిలు. ఈ కురవడ చూడడానికి వీల్లేదు. నేనేమైపోయినా పర్వాలేదు. ఏమిట్రా? ఈ పేపర్లో ఏముంటాయండి? ధరలు పెరిగాయని, యాక్సిడెంట్లు పెరిగాయని, అల్లర్లు పెరిగాయని, నిరుద్యోగులు పెరిగాయని. నీ హరికథమని పేపర్లో ఏముందో చదవరా.
అసెంబ్లీలో అల్లర్లు, ఎమ్మెల్యేల అరుపులు, అల్లరి అలజడి. నేను చెప్పాను కదండి, సినిమా క్యూలో అంతే, సీట్ల ప్యాక్ ఆట్లో అంతే, సారా కొట్లో అంతే, చివరికి అసెంబ్లీ హాల్లో కూడా అంతే. మన వాళ్ళ వల్ల అయ్యేది అల్లరి అలజడే కదండి. అరే, చదివే ప్రతి వాక్యం మీద వ్యాఖ్యానం అని విషయాలు చదవరా. బిజినెస్ మ్యాగ్నెట్ సామ్రాట్ కారు ప్రమాదంలో నిన్న రాత్రి మరణించారు. ఏమిటో మళ్ళీ చదువు. బిజినెస్ మ్యాగ్నెట్ సామ్రాట్ కారు ప్రమాదంలో నిన్న రాత్రి మరణించారు. ఏటి బాబు గారు ఈ సచ్చినోటి సమాచారాన్ని మళ్ళీ చదవమన్నారు? విని ఆనందించడానికేరా. దుష్ట చతుష్టయంలో ఒకటి కథ ముగిసిందన్నమాట. అంటే బాబు గారు, మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైలు కంపితే లంచం ఇచ్చి తప్పించుకొని పారిపోయిన నలుగురు యాదవుల్లో ఈడొకడు. అవునా బాబు గారు? అవునరా. ధర్మాన్ని నమ్ముకున్న నన్ను అధర్మంగా అన్యాయంగా దెబ్బతీసిన నలుగురిలో వీడొకడు. వీడి చావు వార్త నా గుండెల్లో మండుతున్న మంటను కాస్త చల్లార్చింది. గోవింద్, ఆ పేపర్ను తగలబెట్ట. అది నా కళ్ళ ముందు తగలబడుతుంటే ఆ సామ్రాట్యే తగలబడుతున్నట్టు అనిపించి నా మనసుకు శాంతిగా ఉంటుందా? శాంతిగా ఉంటుంది. తగలబెట్ట. ఇన్స్పెక్టర్ జ్యోతి, అది హత్యని నువ్వు అనుమానించడానికి కారణాలేమిటి? సామ్రాట్ పెద్ద వ్యాపారవేత్త, లక్షలు ఆర్జిస్తున్నాడు. అతని చావు వలన చాలా మందికి లాభం కలిగే అవకాశం ఉంది. ఆ ఆశతోనే ఎవరో. డోంట్ బి సిలెక్టర్. నువ్వు చెప్తున్న కారణాన్ని బట్టి అది హత్యని నిరూపించలేము. ఆల్ రైట్ సార్, నేను చెప్పే విషయం కాస్త ఆలోచించండి. నిన్న సామ్రాట్ మరణించిన సమయంలోనే ఒక గాయపడ్డ కుర్రాడు హత్య నడుస్తూ పోలీస్ స్టేషన్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కానీ ఇప్పటి వరకు మనకెక్కడా హత్య జరిగిన కంప్లైంట్ రాలేదు. మరి ఆ కుర్రాడు చూసిన హత్య ఎవరిదై ఉంటుంది? ఆ సభ ఏమై ఉంటుంది? నిజమే. ఆ కుర్రాడు దేన్ని చూసి షాక్ అయి హత్యని ఉంటాడు? నా ఉద్దేశంలో ఈ సామ్రాట్ హత్యనే చూసి భయంతో షాక్ తిని ఉండాలి. అయితే ఆ విషయం ఆ కుర్రాడికి స్పృహ వస్తే తప్ప నిరూపించలేం. యు మే బి రైట్ ఇన్స్పెక్టర్. ఆ కుర్రాడు స్పృహలోకి రాగానే అతన్ని ఇంట్రాగేట్ చేసి అతని మాటలు రికార్డ్ చేయండి. దాన్ని బట్టి అది ఖూనీయో యాక్సిడెంటో నిర్ణయించి ఆ తర్వాత హంతకుని బట్టే ప్రయత్నం చేయొచ్చు. ఓకే సార్. ఉద్యోగంలో చేరితే నా పవర్ తెలుసుని కంట్రోల్లోకి వస్తుంది అనుకున్నాను, కానీ ఎదురు తిరిగింది. నాకు లుంగీలు కొనటం కూడా మానేసి చీరలు కట్టిస్తోంది. అమ్మ వస్తోంది, మళ్ళీ ఏం ఆర్డర్ ఇస్తుందో. దిగమనేదాకా ఎందుకు, మనమే దిగితే పోలా. అరే ఏమిటండి, నేను వస్తుంటే మీరు మంచం దగ్గర ఎందుకు? కూర్చోండి. ఏటి అతిమర్యాద? నగరంలో శాంతి పద్ధతులు కరువు వచ్చేసి కరుపు పెట్టేయగలరు. ఏటే విశేషం? సారీ. యాండి, ఏమిటి అని మొగుడు పెళ్ళాన్ని పిలవడంలో తప్పులేదండి. పైగా మీరెలా పిలుస్తుంటే నాకెంతో ఇష్టం. కూర్చోండి. యాండి, మీకు దగ్గరగా మిమ్మల్ని ఇలా కౌగిలించుకుని ఎప్పుడు ఉండాలంది. మీరు కాదన్నగా? నీకేమొచ్చిందో? నాకేం రావడం ఏంటండి? మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఇలా ఉంటాను? చూడండి, ఈ రోజు నుంచి మీరేం చెప్తే చేస్తాను. మీకేం కావాలంటే అది ఇస్తాను. ఏమండి, నాదో చిన్న కోరికండి. చెప్పుకోవా, తీర్చేస్తాను. మరే మీరు కాస్త రికమెండ్ చేస్తే నాకు హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వస్తుంది. అమ్మా, పతిభక్తి ఎందుకో ఇప్పుడు అర్థమైంది. ఇందాక నుంచి నన్ను దూతున్నది ఎందుక? అబ్బా కాదనుకోండి. సరే, ఈ పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్ గారైనా కమిషనర్ గారైనా ఓకే అనాల్సిందే, తప్పదు. నేనేం వాళ్ళకంటే గొప్పవాడిని కాదు. అవునానండి. ఓకే. థ్యాంక్స్ ఎ లాట్.